హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధను కిచెన్. ఈరోజు వీడియోలో అసలు పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా ఆరోగ్యకరమైన లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలన్నా, పిల్లలు చాలా తెలివిగా ఉండాలన్నా రోజుకి ఒక లడ్డు ఇవ్వండి. చాలా ఎనర్జెటిక్గా, చాలా తెలివిగా ఉంటారు. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలను చూపిస్తాను. ముందుగా పిస్తా పప్పుల్ని పైన అంతా తీసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. అంజీరా, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, తెల్ల నువ్వులు, వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాన్ని మధ్యలో గింజలు తీసేసి ఇలా అంతా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి వేసుకొని మీకు చూపిస్తున్నాను. పిస్తా, ఎండు ద్రాక్ష, అంజీరా, వాల్నట్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అంటే లడ్డు చేసేటప్పుడు మనకి ముద్దలా రావాలంటే ఇలా కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అలా పప్పులతో చేశారంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు, తినడానికి కూడా మనకి కరెక్ట్గా ఉండదు. ఇలా కట్ చేసుకున్నారంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. గింజలు తీసేసి సపరేట్గా చేసుకున్న ఖర్జూరాన్ని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. లడ్డు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దీనిపైన బాండి పెట్టుకోండి. ఇలా బాండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి అనేది వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ముందుగా బాదం పప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఫ్రై అవ్వకుండా మాడిపోతాయి. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గుమ్మడి గింజలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రోజుకి ఒక్క లడ్డు తిన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీ పిల్లలకి కానీ పెద్దలు కానీ రోజుకి ఒక్క లడ్డు ఇవ్వండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు పుచ్చగింజలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాదం పప్పు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బాదం పప్పు వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇప్పుడు పిస్తా పప్పులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. జీవక్రియలో వేగం పెరుగుతుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. తెల్ల నువ్వుల్ని ఇలా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసేసుకోవడమే. పుచ్చగింజల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరం యొక్క బరువును తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వాల్నట్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న అంజీరా ముక్కలను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు. ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి 3 బాగా ఫ్రై అయిన తర్వాత ఇదే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి కొద్దిగా నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఖర్జూర పేస్ట్ని కూడా వేసేసుకొని ఇది బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే చాలా సాఫ్ట్గా ఇలా నేను చూపిస్తున్నట్లు వచ్చేస్తుంది. ఇలా సాఫ్ట్గా వచ్చేసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండిని పక్కకు తీసేసుకోండి. ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న గసగసాలను కూడా కొద్దిగా ఇలా అంతా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలు అనేది ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇందులోకి సపరేట్గా నెయ్యి అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా అయితే లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. లడ్డూలు వచ్చేటట్లు బాగా మిక్స్ చేసుకొని ఇందులోంచి కొంత ఇలా తీసేసుకొని ఇలా చుట్టారంటే లడ్డూలు అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్లో డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులోకి పెట్టేసుకోవడమే. స్వీట్ షాప్లో తీసుకోవడం కంటే కూడా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి రోజుకి ఒకటి ఇచ్చినా కూడా రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళలో తెలివితేటలు అనేవి కూడా చాలా బాగా మెరుగుపడతాయి. మీరు కూడా ఇది ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మిగతావన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా రౌండ్గా చుట్టుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడమే.
ఈ లడ్డూలు అయితే బాడీకి చాలా ఎనర్జీని ఇస్తాయి. రోజుకి ఒక లడ్డు తిన్నా కూడా రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. పిల్లలనే కాదు పెద్దలు కూడా ఈ లడ్డూలు తిన్నా చాలా ఎనర్జీగా ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మిగతావన్నీ కూడా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడమే. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లడ్డూలు అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. లాస్ట్ లడ్డు అయితే కొంచెం పెద్ద లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లడ్డు అంటే మా పాపకైతే చాలా ఇష్టం అండి. మీ పిల్లలకు కూడా ఈ లడ్డూలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లీ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.